నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రమ్య. ఏంటి బాటిల్ తీసుకొచ్చేసింది అనుకుంటారేమో. బాటిల్తో ప్రయోగం చేసేద్దాం రండి. అదేనండి, మోతీచూర్ లడ్డూస్ చేసేసుకుందాం వచ్చేయండి. మోతీచూర్ లడ్డూస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? నేనైతే అస్సలు తినకుండా ఉండలేను. ఈరోజు మన ఛానల్లో వెన్నలా కరిగిపోయే మోతీచూర్ లడ్డూలు చేసేసుకుందాం రండి. ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 కప్ శనగపిండికి 1.5 కప్ వాటర్ పడతాయి. నాకైతే 1.5 కప్ పట్టినాయండి. మీరు బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. అటు పల్చగా ఉండకూడదు, ఇటు గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ బ్యాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా హోల్స్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ తీసుకుని మన కన్సిస్టెన్సీ బ్యాటర్ని ఆ వాటర్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కనివ్వాలి. బాగా కాగాక మనం చెక్ చేసుకుని బాగా కాగాక మనం కన్సిస్టెన్సీ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. పల్చగా వేసుకోవాలండి. ఒకేసారి వేసేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోయి లడ్డు సరిగ్గా రావు. అందుకోసం మనం 2-3 బ్యాచెస్కి అయినా సరే పల్చగా వేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక తీసుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి. 1 కప్పుకి 1 కప్పు పంచదార సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో 1/2 కప్ పెంచుకోండి. 1 కప్ షుగర్కి మెల్ట్ చేసుకోవడానికి 2 కప్పులు వాటర్ పడతాయి. 2 కప్పులు వాటర్ బాగా మరిగించాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీ మిక్చర్ని మిక్సర్ జార్లో వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షుగర్ సిరప్ బాగా మరగనివ్వాలండి. అందులో 1 స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. బాగా మరగనించాక రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం వేసుకోవాలి. ఇది మీకు ఎంత కలర్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇది మీ ఆప్షనల్. బాగా కలుపుతూ ఉండాలి. పైనుంచి కిందకి కలుపుతూ ఉండాలి. ఇలా మీ చేతికి ఇలా జిగురుగా అంటింది అంటే చాలు, ఇంకా షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్లే. బాగా కింద నుంచి పైకి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. ముందుగా మనం మిక్సర్ జార్లో పల్సిచ్చిన బూందీ మిక్చర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పల్చగా జల్లుకోండి, లేకపోతే ముద్దలాగా కట్టేస్తుంది. ఇలా పైనుంచి జల్లుకుంటూ అడుగు నుంచి పైకి బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే అడుగు నుంచి పైకి తిప్పుతూనే ఉండాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి ఉంటే పైన వేసేసుకోండి. అడుగు నుంచి పైకి కలుపుతూ ఉండాలి. అంతే, బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం రండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఇలా చుట్టేసుకోండి. ఇలా గట్టిగా చుట్టుకుని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో ఇష్టమైన నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మోతీచూర్ లడ్డూలు రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.